సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి హీరో ఫిన్కార్ప్ అనే పర్సనల్ లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్ వచ్చేసి నిజంగా లోన్ ఇస్తుందా లేదా, ఈ యాప్లో లోన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అసలు ఈ యాప్ వచ్చేసి రియలా ఫేకా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్ సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ యాప్లో మనం లోన్ అప్లై చేసిన తర్వాత మన ప్రాసెస్ మొత్తం ఫిల్అప్ చేసి మన డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళకి అప్పచెప్పిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ అదే షోయింగ్ మనకి ఎట్లా అంటే ఓన్లీ ప్రాసెసింగ్ అని చెప్పేసి అయితే మనకైతే చూపెడతారు తప్ప వీళ్ళైతే మన డాక్యుమెంట్స్ అయితే వీళ్ళైతే వెరిఫై చేయట్లేదు ప్రజెంట్ చూసుకున్నట్టయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యాప్ చూసుకున్నట్టయితే మనకి డేటా కలెక్షన్ యాప్గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ యాప్లో మనం లోన్ కోసం అని చెప్పేసి ఎప్పుడైతే మనం మొబైల్ నెంబర్ అనేది ఇస్తామో అప్పటి నుంచి మనకు కొన్ని స్పామ్ మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. 50,000 5 నిమిషాలలో లోన్ ఇస్తాం, ₹1,00,000 2 నిమిషాలలో లోన్ ఇస్తామని చెప్పేసి కొన్ని స్పామ్ మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డేటా కలెక్షన్ యాప్గా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యాప్లో అప్పుడప్పుడు మనం ఫోన్ అయితే స్టక్ అవుతూ ఉంటుంది. దీన్ని కూడా మనం అయితే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే మనం ఈ యాప్లో మనం ప్రాసెస్ ఇచ్చే టైంలో ఏంటంటే ఒక సెల్ఫీ ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మనకైతే ఫోన్ అయితే స్టక్ అవుతుంది. ఇక అక్కడి నుంచి మళ్ళీ మనకైతే మూవ్ కాదు. ఒకవేళ మొత్తం యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా అలాంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ యాప్లో లోన్ తీసుకోవడం వల్ల మేజర్ మనం చెప్పుకోవాల్సిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే సివిల్ స్కోర్ పైన అయితే దెబ్బ పడుతుంది. దీన్ని మాత్రం మీరైతే దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంకొంతమందికి అయితే వాళ్ళ సివిల్ స్కోర్ కానీ వాళ్ళు కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళు అంతా బరాబరే ఉన్నా కూడా వాళ్ళకైతే ఎప్పటికీ రిజెక్టెడ్ అనే వాళ్ళకైతే వస్తుంది. సో ఇవన్నీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ హీరో ఫిన్కార్ప్ పర్సనల్ లోన్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్లో లోన్ తీసుకోకండి. ఈ యాప్ను వచ్చేసి అవాయిడ్ చేయండి. ఈ యాప్కి సంబంధించి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లు అవి కనబడ్డా కూడా మీరైతే అవాయిడ్ చేయండి తప్ప ఈ యాప్లో లోన్ అయితే తీసుకోకండి. సో ఫ్రెండ్స్ ఇక ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.